హాయ్ గైస్, వెల్కమ్ టు మంచి చెడ్డ. దిస్ ఇస్ మహేష్. సో నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను మన తెలుగులో వన్ ఆఫ్ ద బిగ్ స్టార్స్ కి పెద్ద ఫ్యాన్. సో రీసెంట్ టైంలో నాకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయింది అండ్ నాకు ఆ సినిమా నచ్చలేదు. అది నాకు ఒక ట్రామటైజ్ లాగా ఉండే. నేను అది డైజెస్ట్ చేసుకోలేకపోయాను అనమాట. అసలు ఏందన్నా, ఒక మంచి సక్సెస్ఫుల్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్నావు, బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొడుతున్నావు, ఎందుకు ఈ సినిమా చూస్ చేసుకున్నావు, అసలు నువ్వు స్టోరీ వినలేదా, ఇట్స్ వెరీ రాంగ్ డిసిషన్, అసలు ఎలా తీసుకున్నావు అని చెప్పేసి చాలా అనుకున్నాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను. దెన్ ఒక 3-4 days అయిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్, నేను ఇంతవరకు పర్సనల్ గా కలవని, మాట్లాడి అసలు పర్సనల్ ఇంటరాక్షన్ లేని ఒక వ్యక్తి ఒక రాంగ్ స్టోరీ చూస్ చేసుకుండు అని తెలిస్తే ఇంత డిసప్పాయింట్ అయినా. బట్ నేను నా లైఫ్ లో చాలా ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నాను. అది బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, సెల్ఫ్ డౌట్ అవ్వచ్చు, లేజినెస్ అవ్వచ్చు, పొగర్ అవ్వచ్చు, వాట్ ఎవర్. చాలా ఆపర్చునిటీస్ వదిలేసుకొని చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాను. వాట్ ఇఫ్ ఇలా ఉంటే ఇంకా బాగుంటది కదా అని అనుకునే రోజులు చాలా ఉన్నాయి. ఇలా నేను ఎప్పుడు ఏం చేసినా కూడా మా ఇంట్లో వాళ్ళు నన్ను పెద్దగా ఏం ఫోర్స్ చేయలేదు. నాకు వదిలేసిండు, ఓకే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఇట్స్ ఓకే అని. బట్ ఖచ్చితంగా డీప్ ఇన్ సైడ్ వాళ్ళు బాధపడే ఉండరు. బికాస్ పర్సనల్ ఇంట్రాక్షన్ లేని వ్యక్తి రాంగ్ డిసిషన్ తీసుకుంటేనే ఇంత ఫీల్ అయితే, నాతో ఉన్న మా అమ్మ కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా బాధపడే ఉంటారు. సో ఇలా నాలా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా. మనం ఎంతైతే ఒక హీరో మీద లవ్ పెడుతున్నామో అంతే లవ్ మన మీద ఉందా? నేను ఇదే క్వశ్చన్ వేసుకున్నా. డూ ఐ హ్యావ్ సెల్ఫ్ లవ్? బికాస్ సెల్ఫ్ లవ్ నిజంగా ఉండుంటే, నా హీరో రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు అని చెప్పి ఇంత బాధపడుతుంటే, తెలిసి నేను కూడా చాలా రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. దెన్ నేను ఎందుకు అంత బాధపడట్లేదు? అంటే హీరో లైఫ్ కంటే నా లైఫ్ చాలా తక్కువ. సో కొంచెం ఇది అందరూ రియలైజ్ అవ్వాల్సింది అనిపించింది. సో డూ యూ లవ్ యువర్ సెల్ఫ్? అందరు క్వశ్చన్ వేసుకోండి అండ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్.